నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. అడవుల్లో అన్నలు తుపాకులను పక్కన పెట్టారా? మావోయిస్టుల శాంతి చర్చల పిలుపు దేనికి సంకేతం? కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు మావోయిస్టుల డిమాండ్ను ఒప్పుకుంటాయా? ఆపరేషన్ కగార్ కాల్పుల్లో రక్తం ఓడుతున్న దృశ్యాలు చివరి అంకానికి చేరుకున్నాయా? అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలివే. చంపొద్దు, చర్చిద్దాంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. మావోయిస్టులపై కేంద్రం దూకుడు పెంచింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర 3 రాష్ట్రాలు కలిసే చోట యుద్ధ సైరన్ మోగిస్తోంది. అన్నలను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణలో ఆపరేషన్ కగార్ హై టెన్షన్ సృష్టిస్తోంది. కేంద్ర బలగాల ఏరివేతతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే ములుగు జిల్లా కాల్పులతో దద్దరిల్లుతోంది. కర్రెగుట్ట చుట్టూ భారీగా మోహరించాయి కేంద్ర బలగాలు. మావోయిస్టులే లక్ష్యంగా తుపాకులు ఎక్కుపెట్టాయి. ఆపరేషన్ కగార్ పేరిట యువతపై కేంద్ర ప్రభుత్వం ఊచకోత కోస్తోందన్నారు కేసీఆర్. ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపేయండి, మావోయిస్టులతో చర్చలు జరపండి అంటూ డిమాండ్ చేశారు గులాబీ దళపతి. ఆర్మీ ఉందని ఊచకోత కోయకుండా చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించేలా ప్రయత్నించండి సూచించారు కేసీఆర్. శాంతి చర్చలపై ప్రధాని మోడీకి లేఖ రాయనున్నట్టు తెలిపారు గులాబీ దళపతి. కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్ లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. ధర్మం కాదు. వీళ్ళు ఏమైతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలం ఉన్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు మావోయిస్టులు ప్రతిపాదనను ఉంచారు. పాలకులపై ఒత్తిడి తీసుకురావాలని కూడా వివిధ వర్గాలను కోరారు. నిజానికి కొద్ది రోజులుగా నెలకొన్న యుద్ధ పరిస్థితులను చూస్తుంటే శాంతి చర్చలకు, తక్షణ కాల్పుల విరమణకు మావోయిస్టు పార్టీ ఓ అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి. తెలంగాణలోని కర్రెగుట్టపై బాంబుల వర్షం కొనసాగుతోంది. హెలికాప్టర్లతో కర్రెగుట్టపై భద్రతా బలగాలు కాల్పుల వర్షం కురిపిస్తున్నారు. అనేక మంది మావోయిస్టులు మృతి చెందినట్టు భద్రతా బలగాలు వెల్లడించాయి. అయితే కర్రెగుట్ట కాల్పులపై పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే కాల్పులు ఆపాలి అంటూ డిమాండ్ చేస్తున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. 2024లో 10 ప్రధాన ఎన్కౌంటర్స్ లో 163 మందిని కాల్చి చంపాయి కేంద్ర బలగాలు. అలాగే 2025 మొదటి 3 నెలల్లోనే 11 ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించారు. సుమారు 200 మంది మరణించారు. నిరంతర ఆపరేషన్స్ తో మావోయిస్టుల బలమైన స్థావరాలు నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. సిఆర్పీఎఫ్, డిఆర్జీ, ఎస్టీఎఫ్, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు. కాల్పుల విరమణ వేరు, సాయుధ పోరాట విరమణ వేరు. రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్,
దానిని ఆనుకుని ఉన్న మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో తుపాకుల మోత ఈనాటిది కాదు, దశాబ్దాలుగా కొనసాగుతున్నది. అయితే 2026 మార్చి నెలాఖరుకల్లా నక్సల్ రహిత దేశంగా మారుస్తామని సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే చెబుతున్నారు. విప్లవోద్యమ నిర్మూలన సాధ్యమా కాదా అనే చర్చ పక్కన పెడితే ఇప్పటికైతే మావోయిస్టులపై ప్రభుత్వ పాలక పార్టీలదే పైచేయి సాధిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించడము ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే